హాయ్ ఫ్రెండ్స్, ఎస్టర్డే మనం వృక్షశాస్త్రం పోషణ నుంచి చూసాం కదా బయాలజీ బిట్స్. ఇప్పుడు వచ్చేసి కణశాస్త్రం అనే టాపిక్ నుంచి చూద్దాము ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనము బయాలజీ నుంచి అయితే బిట్స్ చూస్తున్నాం కదా, టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా వచ్చేసి ఇప్పుడు కణశాస్త్రం నుంచి టాపిక్ నుంచి బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. మీరు ఇది ఏ పబ్లికేషన్ అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఎస్విఆర్ పబ్లికేషన్స్. మీకు బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంటుంది, వెళ్ళి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1, కణశక్తి భాండాగారాలు అని దేనికి పేరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మైటోకాండ్రియా. క్వశ్చన్ నెంబర్ 2, కణంను సైతం నాశనం చేయగల కణాంగం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, లైజోజోమ్స్. క్వశ్చన్ నెంబర్ 3, గాల్జీ సంక్లిష్టానికి ప్రోటీన్స్ అందించే కణాంగం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, రైబోజోమ్స్. క్వశ్చన్ నెంబర్ 4, మైటోకాండ్రియాలో అంతర్త్వచము ఏర్పరచు ముడతలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, క్రిస్టే అంటారు. క్వశ్చన్ నెంబర్ 5, కణంలో శ్వాసక్రియ ద్వారా ఏటీపీ తయారు చేయగల కణాంగం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, కణ ఆత్మహత్య కోశాలు అని వేటిని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, లైజోజోమ్స్. క్వశ్చన్ నెంబర్ 7, సైటోబాస్ట్ అని ఏ కణాంగంను పేర్కొంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కేంద్రకము. క్వశ్చన్ నెంబర్ 8, మైటోకాండ్రియాల పరిశీలనకు తోడ్పడిన రసాయనం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, జానస్ గ్రీన్బీ. క్వశ్చన్ నెంబర్ 9, కేంద్రకంను ఏ శాస్త్రవేత్త కనుగొన్నట్లు నమ్మేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పెలిన్ ఫాంటానా. క్వశ్చన్ నెంబర్ 10, కణంలో రసభరితంగా గల సంచుల వంటి నిర్మాణాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, గాల్జీ సంక్లిష్టము. క్వశ్చన్ నెంబర్ 11, మొక్కల నిలువు పెరుగుదలకు తోడ్పడు విభాజ్య కణజాలము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అగ్ర విభాజ్య కణజాలము. క్వశ్చన్ నెంబర్ 12, కాండం మీద శాఖలు ఏర్పడే చోట పుష్పవృత్తము పెరిగే చోట గల విభాజ్య కణజాలము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మధ్యస్థ విభాజ్య కణజాలము. క్వశ్చన్ నెంబర్ 18, కణ నియంత్రణ గది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కేంద్రకము. మన నెక్స్ట్ టాపిక్ కణశాస్త్రంలో సెకండ్ పార్ట్. క్వశ్చన్ నెంబర్ 1, కణానికి మరమ్మతులు చేయగల కణాంగాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, లైజోజోమ్స్. క్వశ్చన్ నెంబర్ 2, టమాటా ఎరుపు రంగుకు కారణమైన వర్ణకము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, లైకోసిన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది వానిలో ఏకకణ జీవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. అమీబా, పారామెసియం, లైజోజోమ్స్. క్వశ్చన్ నెంబర్ 4, కేంద్రక రహిత వృక్షకణము ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, చాలని నాళం. క్వశ్చన్ నెంబర్ 5, స్రావ క్రియలో పాల్గొను కణాంగం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, గాల్జీ సంక్లిష్టము. క్వశ్చన్ నెంబర్ 6, కణంలోని నిర్జీవ భాగం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కణకవచము. క్వశ్చన్ నెంబర్ 7, కణంలో నిల్వాంగం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, రిక్తిక. క్వశ్చన్ నెంబర్ 8, కణకవచనంలో గల పదార్థాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 1 and 2, సెల్యులోజ్ అండ్ పెక్టిన్. క్వశ్చన్ నెంబర్ 9, ఈ క్రింది వానిలో నిశాచర జీవి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ, గబ్బిలము, గుడ్లగూబ, అలాగే బొద్దింక. క్వశ్చన్ నెంబర్ 10, మిరపలో వర్ణద్రవ్యం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కాఫ్సాందిన్. క్వశ్చన్ నెంబర్ 11, మొక్కలలో ఆకుపచ్చని రంగును కలిగి ఉన్న ప్లాస్టిడ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, క్లోరోప్లాస్ట్. క్వశ్చన్ నెంబర్ 12, ఆవర్ణికలో నాణాల దొంతరల వంటి నిర్మాణాలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, థైలకాయిడ్స్. క్వశ్చన్ నెంబర్ 13, కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, రాబర్ట్ హుక్. క్వశ్చన్ నెంబర్ 14, కణంలో విచక్షణ స్తరం వలె పనిచేసే గ్రంథి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ప్లాస్మా త్వచము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, కేంద్రకంను ఏ మొక్క పత్రాల్లో కనుగొన్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆర్కిడ్ పత్రము. క్వశ్చన్ నెంబర్ 16,
వృక్ష కణంలో మాత్రమే ఉండి జంతు కణంలో కనిపించని కణంలోని భాగం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కణత్వచము. క్వశ్చన్ నెంబర్ 17. ఇది కణత్వచం కాదు కావచ్చు ఫ్రెండ్స్, జీవ పదార్థము. ఆన్సర్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 17. కేంద్రక త్వచము లేని కణం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కేంద్రక పూర్వకణము. క్వశ్చన్ నెంబర్ 18. కణ సిద్ధాంతం ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్లీడెన్ స్వాన్. క్వశ్చన్ నెంబర్ 19. పాత తరం కణాలు విభజన చెంది కొత్త తరం కణాలు ఏర్పడును అని ఎవరు చెప్పారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రూడాల్ఫ్ విర్కోవ్. క్వశ్చన్ నెంబర్ 19. పాత తరం కణాలు విభజన చెంది కొత్త తరం కణాలు ఏర్పడును అని ఎవరు చెప్పారు? రూడాల్ఫ్ విర్కోవ్. క్వశ్చన్ నెంబర్ 20. మొక్కలలో రంగులను కలిగించే ప్లాస్టిడ్స్ ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్రోమోప్లాస్ట్. క్వశ్చన్ నెంబర్ 21. ఒక విద్యార్థి మామిడికాయ ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగుకు మారడం ఏ ప్లాస్టిడ్స్ మార్పుకు కారణము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 క్లోరోప్లాస్ట్ క్రోమోప్లాస్ట్. క్వశ్చన్ నెంబర్ 22. మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ జరపగల కణాంగం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 క్లోరోఫాస్ట్. క్వశ్చన్ నెంబర్ 23. లిపిడ్స్ ప్రోటీన్స్ను తయారు చేయడంలో పాల్గొను కణాంగం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అంతర్జీవ ద్రవ్యజాలం. క్వశ్చన్ నెంబర్ 24. ప్రోటీన్స్ సంశ్లేషణలో పాల్గొనే కణాంగం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రైబోజోమ్స్. ఈ 22nd క్వశ్చన్ది ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ గల కణాంగము ఏది అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. కాలేయ కణాలలో విష పదార్థాలు విషరహితం చేయడానికి పాల్గొన్న కణాంగం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అంతర్జీవ ద్రవ్యజాలం. చూశారు కదా ఫ్రెండ్స్, బుక్ వచ్చేసి ఎస్విఆర్ పబ్లికేషన్స్. మీకు దగ్గరలో బుక్ స్టాల్స్లో మీకు దొరికితే తీసుకోండి, ఓకేనా? మీకు దొరకకపోతే నేనైతే ఏం చేయలేను. ఇందులో వచ్చేసి అన్ని టాపిక్స్ కవర్ చేశారు ఫ్రెండ్స్. ఇదైతే అన్ని టెక్స్ట్ బుక్లో ఇచ్చిన టాపిక్సే ఇచ్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ 3 టాపిక్స్ అండ్ మెథడాలజీ కూడా ఇచ్చారు. సో మీకు దగ్గరలోని బుక్ స్టాల్లో ఉంటే తీసుకోండి, లేకపోతే టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి, లేకపోతే మీకు మీ దగ్గర ఉన్న మెటీరియలే ఫాలో అవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.